జాన్వీ కపూర్ మీద వస్తున్న విమర్శలు దాని గురించి మీరేమంటారు? జాన్వీ కపూర్ మీద సినిమాను హిట్టును తట్టుకోలేక ఇవన్నీ ట్రోల్ చేస్తారు. ఎవరైనా ట్రోల్ చేసినా కూడా జాన్వీ కపూర్ మాత్రం సినిమాలో సూపర్గా చూపెట్టారు. ఎందుకంటే హీరోయిన్ ఏ విధంగా చూపెట్టాలో ఆ విధంగా చూపెట్టారు, హీరోయిన్ ఏ విధంగా చూపెట్టాలో ఆ విధంగా చూపెట్టారు. ఎవరైనా ట్రోల్ చేసినా మాత్రం సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. మరి వాస్తవంగా సీన్స్ డిలీట్ చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఏదైనా కూడా సినిమా రిలీజ్ కాకముందు డిలీట్ చేస్తే బాగుంటుండే, కానీ రిలీజ్ అయినాక డిలీట్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి. ఎందుకంటే సినిమా చాలామంది ఇప్పుడు ఫస్ట్ షో కానీ ఫస్ట్ రోజు కానీ సెకండ్ రోజు కానీ చూసారు కాబట్టి దాని ద్వారా కట్ చేసే అదేముండదు. బట్ ఏంటంటే కట్ చేసే కానీ చాలా ఆడియన్స్ అందరూ బాధపడతారు, అరే గత సీన్లు ఏముండే మేము చూడలేకపోయినామని చెప్పేసి ఇబ్బంది పడతారు. బట్ ఏదైనా కూడా ఆర్జీవి గారు సినిమాలు అయితే ఏ విధంగా కట్ చేయరో, సందీప్ వంగ గారు అయితే ఏ విధంగా కట్ చేయరో, ఇది కూడా కట్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి అప్పుడు అడిగినట్టు ఇప్పుడు అడిగినట్టు అప్పుడు ఎందుకు అడగలేదు వీళ్ళంతా? అదే ఏదైనా కూడా అంటే ఇప్పుడు అదే నేను అదే అంటున్నా కానీ సినిమా రిలీజ్ కాకముందు అన్ని చూసుకొని చేసుకుంటే బాగుంటుంది తప్ప రిలీజ్ అయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు, బయటికి వచ్చిన తర్వాత ఇంకేం చేయలేరు. ఇంకా చెయ్యొద్దు, ఇదే విధంగా కొనసాగిస్తే బాగుంటుంది. అయినా కూడా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ మాత్రం అయింది. మెగా సినిమాల మీద ఎందుకు ఇలా పడి ఏడుస్తూ ఉంటారు వీళ్ళు? ఒక్కటండి, ఇలా రామ్ చరణ్ గారిని చూసుకుంటే టాలీవుడ్లో ఒక బిగ్గెస్ట్ హీరో ఇప్పుడు రామ్ చరణ్ గారే. గత సినిమాలు చేసినటువంటి హీరోలు అందరూ ముసలోళ్ళు అయిపోయారు, ఏజ్ అయిపోయింది, క్రేజ్ అయిపోయింది. ఇలా అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఎవరైతే యాక్టర్ ఉన్నారో రామ్ చరణ్ గారు ఒక్కరే. బాడీ ఫిజిక్ కానీ అన్ని ప్రతిదీ కూడా రామ్ చరణ్ గారు హీరోలా కనిపిస్తున్నాడు కాబట్టి కావాలని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే హీరోలు అందరూ చూసాం కదా, ఇప్పుడు ఉన్నటువంటి టాప్ హీరోలు అందరూ కూడా అయిపోయింది క్రేజ్, కావాలనుకొని ట్రోల్ చేస్తున్నారు. ఏదైనా కూడా ఇప్పుడు ఈ సినిమా మాత్రం సూపర్గా ఉండడం జరిగింది. రామ్ చరణ్ గారు మాత్రం సూపర్.